ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాలు రానే వచ్చాయి. దశాబ్దంగా ఎదురుచూస్తున్న భోగాపురం విమానాశ్రయం రెక్కలు విచ్చుకుంది. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేలు మలుపు కాగా స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. 2 లక్షల మంది జనసందోహం, భారీ బహిరంగ సభ, అద్భుతమైన స్వాగత ఏర్పాట్లు, సాంస్కృతిక కళా ప్రదర్శనలు, ఎటు చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తోంది. భోగాపురం ఎయిర్పోర్టు వైభవంతో ఉత్తరాంధ్ర పులకిస్తోంది. వచ్చే 10 ఏళ్లలో ఈ ప్రాంతం ముఖ చిత్రం మారిపోనుందని అంచనాల మధ్య జాతికి అంకితం చేసే అద్భుత ఘట్టం సాక్షాత్కారమవుతోంది. ఏపీ సర్కార్ భారీ ఏర్పాట్లు చేయగా విమానాశ్రయం లోపల బయట అడుగడుగునా ఉత్తరాంధ్ర సాంస్కృతిక కళా వైభవం కళ్లకడుతోంది. 2 ఏళ్ల కాలంలో అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాలతో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పేందుకు భారీగా ఏర్పాట్లు జరిగాయి. ప్రధాని మోడీకి నభూతో అన్న స్థాయిలో గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు రెడీ చేశారు. దాదాపు 3 గంటల పాటు భోగాపురం పర్యటనలో ప్రధాని ఉండబోతున్నారు. ఉదయం 10:45 ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి పీఎం చేరుకుంటారు. 5 నిమిషాల పాటు సీఎం, గవర్నర్, కేంద్ర రాష్ట్ర మంత్రులు స్వాగతం ఉంటుంది. 10:55 ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు. ఇక్కడ 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ఘన స్వాగతం పలుకుతారు. 15 నిమిషాల పాటు ఎయిర్పోర్టు నిర్మాణ పనులు పరిశీలిస్తారు ప్రధాని. ఆ తర్వాత ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభావేదికకు చేరుకుంటారు. 11:30 నుంచి 12:55 మధ్య విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం, బహిరంగ సభ జరుగుతాయి. సభానంతరం తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. మోడీ ఉత్తరాంధ్ర గగనతలంలో ప్రవేశించినప్పటి నుంచి తిరుగు ప్రయాణం అయ్యే వరకు ఎటు చూసినా ఉత్సవ వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే గిన్నీస్ రికార్డు నమోదు చేసిన 13,000 మంది గిరిజన కళాకారుల థింసా నృత్య ప్రదర్శన, ఉత్తరాంధ్ర జానపదం అద్భుతంగా ఉండనుంది. భోగాపురం అంటే కేవలం ఉత్సవ సంబరమే కాదు, ఈ ప్రాంత అభివృద్ధిని కొత్తగా నిర్వచించే ప్రధాన చోదక శక్తి. అందుకే అన్ని వర్గాల్లోనూ ఎయిర్పోర్టు మీద అంత ఆసక్తి ఉంది. రానున్న 10 ఏళ్లలో అంటే 2036 నాటికి ఈ ప్రాంతం రూపురేఖలు మారే అవకాశం ఉంది. విమానాశ్రయం చుట్టూ ఒక నగర నమూనా ఆవిష్కృతం అవుతుంది. ప్రధానంగా పారిశ్రామిక కారిడార్ విస్తరిస్తుంది. ఎయిర్పోర్టులో కార్గో సౌకర్యం వల్ల సముద్ర ఆహార ఉత్పత్తులు, ఫార్మాతో పాటు ఎలక్ట్రానిక్స్ పరికరాల కంపెనీలు ఏర్పాటవుతాయి. విశాఖ, భోగాపురం మధ్య లాజిస్టిక్ పార్కులు రానున్నాయి. అలాగే ఏవియేషన్ యూనివర్సిటీ, కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాల కోసం వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు విశాఖ శివారు ప్రాంతాలుగా తగరపు వలస, భీమిలను చెప్పుకునేవారు. ఇక నుంచి ఆ జాబితాలోకి భోగాపురం చేరనుంది. అందుకే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఒక స్వప్నం. అది సాకారమవుతున్న వేళ ఓ వేడుకలా జరుపుతున్నారు.